మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ కోర్టుని ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత నెంబర్కు బదులు మరో నెంబర్ ఇచ్చారని సీబీఐ మెమో దాఖలు చేసింది. జగన్ పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోర్టును కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు లాయర్కు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఈ మెమోపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ కోర్టును ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత నెంబర్కు బదులు మరో నెంబర్ ఇచ్చారని సీబీఐ మెమో దాఖలు చేసింది. జగన్ పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోర్టును కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు లాయర్కు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఈ మెమోపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. సింధు, ముఖ్యంగా ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ లండన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఏదైతే కొన్ని కోర్టుకి సంబంధించి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో ఈ షరతులకు సంబంధించి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించినట్లు కూడా సిబిఐ కోర్టు ఏదైతే సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు పూర్తి స్థాయిలో కూడా మాజీ సీఎం జగన్ మామూలుగా తను వాడేటువంటి ఫోన్ నెంబర్ కాకుండా కొత్త నెంబర్ ఇచ్చినట్లు కూడా సిఐ ఈ నిబంధనలు పేర్కొంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఈ రోజు దీనికి సంబంధించినటువంటి విచారణ సిబిఐ కోర్టులో వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఇప్పటికే అంటే లండన్ పర్యటనలో ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుమార్తె దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి కొంతసేపు అంటే కుటుంబానికి సంబంధించినటువంటి వెకేషన్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు షరతులను తీసుకుని కోర్టు అనుమతి తీసుకున్నటువంటి తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఈ నెల 23న జగన్మోహన్ రెడ్డి ఇండియాకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటువంటి నేపథ్యంలో మరి నిబంధనలు ఉల్లంఘించారని సిబిఐ ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డిని లండన్ పర్యటన రద్దు చేయాలని సిబిఐ ఇప్పటికే పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. మరి సిబిఐ కోర్టు ఏ విధంగా ఈ అంశంలో ముందుకెళ్ళబోతా ఉంది, సిబిఐకి సంబంధించినటువంటి ఏదంటే అధికారులు ఏ విధంగా కోర్టులు అంటే ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలనే అంశంపైన కూడా జగన్మోహన్ రెడ్డి తరపున ఉన్నటువంటి న్యాయవాదులకు సిబిఐ కోర్టు ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మరి సిబిఐ కోర్టులో ఈ ఇరుపక్షాలకి సంబంధించినటువంటి వాదనలు జరిగినటువంటి తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఈ నెంబరు ఏదైనా పనిచేయక లేదంటే కొత్త నెంబర్ ఇచ్చారా, లేదంటే ఉద్దేశపూర్వకంగా ఇచ్చారా, మరి లేదంటే ఇంకా దేని పని మీద ఈ నెంబర్ ఇచ్చారనేటువంటి దానిపైన కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23న తిరిగి ఇండియాకు రానున్నారు. కాబట్టి మరి వచ్చేలోపు ఈ పర్యటన రద్దు చేయాలని సిబిఐ అంటుంది. మరొక వైపు మరి ఈ కోర్టులో ఈ విషయం నలుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఈ అంశం పైన సిబిఐ కోర్టు డైరెక్షన్ ఉండబోతా ఉంది, సిబిఐ కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉంది, మరి పర్యటన రద్దు చేసే అవకాశం ఉందా ఏందనేది కూడా వేచి చూడాల్సిన అవసరంగా కనపడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.